प्यारे बच्चे, शुभोदय। सुगंध 2 में छठवां पाठ अंतर्राष्ट्रीय स्तर पर हिंदी 10वीं कक्षा के तरफ से हम आज हिंदी की प्रामुख्यता के बारे में पाठ पढ़ाने जा रहे हैं। పిల్లలు వినండి, ఈ రోజు మనం అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ పాఠం గురించి మనం చెప్పుకుందాం. హిందీ ప్రాముఖ్యత గురించి ఇక్కడ ఎలా చెప్పాడంటే, హిందీ భాష మన భారతదేశంలోనే ఉంది అని అనుకుంటున్న తరుణంలో అది మన ఎల్లలు దాటి విదేశాలకు వెళ్ళిపోయి అది ప్రాముఖ్యత ఎలా అయితే అభివృద్ధి చెందిందో, అంతర్రాష్ట్రీయ స్థర పర్ హిందీ యొక్క ప్రాముఖ్యత దినదినాభివృద్ధి ఎలా జరిగిందో దాని గురించి ఇక్కడ హిందీ యొక్క ప్రాముఖ్యత అన్ని దేశాల్లో అంతర్రాష్ట్రీయ స్థర పర్ ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి ఇక్కడ రాసడమ్మా చూద్దాం. ఉన్ముఖీకరణలో చూసినట్లయితే మనం చూడండి, పశు పక్షిयों की भी भाषा होती है. పశు పక్షులకు కూడా ఒక భాష అంటూ ఉంటుంది. इसका मतलब वे एक दूसरे का आशय బహుబీ समझ लेते हैं. పశు పక్షులు జంతువులు ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుందమ్మా. వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం ఒక భాష ఉండాలి. यह बात तो है कि पशु पक्षियों की मनुष्यों जैसी సువికసిత భాష नहीं होती. మనం మాట్లాడుకున్నట్లుగా ఒక వికసితమైన భాష ఉండదు, కానీ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళకి అర్థమైనట్టు. पर वे सीधी सादी आवाजें और क्रियाओं से अपने भाव व्यक्त कर सकते हैं. వాళ్ళు ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకం అన్నమాట. వాళ్ళ యొక్క ఏంటి హావభావాలతోటి, వాళ్ళ యొక్క ఆవాజు అంటే వాళ్ళ యొక్క సౌండ్స్ తోటి వాళ్ళు వాళ్ళ యొక్క క్రియాకలాపాలు వాళ్ళు చేసుకుంటారనమాట. ये बड़ी आसानी से खुशी, भय, चेतावनी, आमंत्रण जैसी कई भावनाएं दर्शा सकते हैं. అవి పక్షులు వాళ్ళ యొక్క చాలా ఈజీగానంట వాళ్ళ యొక్క సంతోషాన్ని, భయాన్ని, వచ్చే ఆపదని మొత్తం వాళ్ళు వాళ్ళు ఒక పక్షిని ఇంకో పక్షిని పిలవడం కోసం ఏదైనా సరే వాళ్ళ యొక్క క్రియాకలాపాలు చేసుకోవడానికి, వాళ్ళ భావనలు వ్యక్తం చేసుకోవడానికి చక్కగా సౌండ్లు చేసుకుంటారనమాట. किसी पक्षी द्वारा किए गए संकेत अन्य पक्षी भी पहचान सकते हैं. ఒక పక్షి ఒక సంకేతం చెప్తే మిగతా పక్షులన్నీ కూడా తెలుసుకొని అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, ఒక ఉదాహరణకి మనం రొట్టె ముక్క అయినా ఏదైనా తినడానికి అన్నమైనా వేసామనుకోండి, ముందు ఒక కాకు వస్తుంది. కాకు వచ్చి అది మిగతా కాకిలకు కూడా కావు కావు అని పిలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ తినడానికి ఉంది, రండి రండి అని ఎలా అయితే పిలుస్తుందో అలా వాళ్ళ పక్షుల భాష అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. మొదటి ప్రశ్న, ఆవాజ్ కా పర్యాయ క్యా హై అన్నాడు. ఆవాజ్ అంటే ఏంటి? దానికి ఏం చెప్పాడు? ధ్వని అన్నమాట. ఆవాజ్ అంటే సౌండ్ చేయడం, ధ్వని చేయడమే అది ఆవాజ్ అంటారు. రెండో చూడండి, కిసి ప్రాణికి అనోఖీ విశేషత బతాయియే అన్నాడు. ఇక్కడ పశుపక్షులు ఏం చెప్పాడు? ముందు అక్కడ చెప్పిన మ్యాటర్ లాగే ఖుషి, భయ, చేతావని, ఆమంత్రణ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సంకేతాల ద్వారా వాళ్ళ యొక్క సౌండ్స్ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటాయి అన్నమాట. తర్వాత ఏంటి, నల్లని మేఘాలు వచ్చాయి అనుకోండి, ఈ దాదురు అంటే కప్పలు ఇవన్నీ కూడా ఇక్కడ పురువిప్పి నెమలి నడిచేస్తుంది. అంటే ఏంటి, వాళ్ళ యొక్క హర్షాన్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు చాలా నల్లటి మబ్బులు వచ్చి వర్షం కురిసిందంటే, పురివిప్పి నెమలి నాట్యం చేస్తుందంటే, ఈ యొక్క కప్పలు బెకబెకలు ఆడుతున్నాయంటే అవి వాడు చాలా సంతోషంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. మూడో ప్రశ్న చూడండి అమ్మా, ఇస్ గద్యాంశ్ కే లియే ఉచిత శీర్షక్ దీజియే అన్నాడు. దీనికి ఇక్కడ ఏమన్నాడు? పశుపక్షుల భాష అనొచ్చు. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఈ చెప్పిన మాట ఇక్కడ ఉన్ముఖీకరణలో మనం చూసినట్లయితే దానికి అనుగుణంగా క్వశ్చన్ అడిగారు కాబట్టి దీనికి మనం ఏమనొచ్చు? పశుపక్షికి భాష అని ఒక శీర్షిక పెట్టచ్చు అని నా అభిప్రాయం అన్నమాట. దాని తర్వాత మనం ఉద్దేశంలోకి వెళ్దాం. छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना,
उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है। ఇక్కడ అంతరాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఒక లేఖ రూపంలో ఉందమ్మా. లేఖ పిల్లలకి ఎలా రాయాలో దాని గురించి తెలియపరచడం. ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే హిందీ భాష యొక్క ప్రయోజనం, ప్రాముఖ్యత, మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో అంతరాష్ట్రీయ స్థర్ పర్ హిందీ యొక్క ప్రాముఖ్యత ఎలాగైతే అభివృద్ధి చెందిందో దాని గురించి పిల్లలకి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అమ్మా. ఇంకా విధా విశేషలో మనం వెళ్ళినట్లయితే पत्र गद्य की एक प्रमुख विधा है। पत्र विधा पाठ के प्रेषक अपने विषय से जुड़ा पत्र पाने वाला अनమాట. पत्र पावक అంటే ఏంటి? पत्र पाने वाला के नाम लिखता है। इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले లాభం के बारे में बता रहा है. ఇక్కడ అసలు విధా విశేష అంటే ఏంటో చూద్దాము. ఇక్కడ ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి ఆ హిందీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియపరుస్తూ అది నేర్చుకోవాలని ఇంకో మిత్రుడికి లేఖ రాస్తున్నాడమ్మా. లేఖ టైప్ లో ఉంది ఇది. దాని గురించి కూడా చెప్పాడనమాట. తర్వాత హిందీ నేర్చుకుంటే మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకొక స్టేట్ వెళ్ళామనుకోండి, మనకి అక్కడ హిందీ చాలా అక్కడ హిందీ ఇప్పుడు మనం ఆ హిందీ ప్రాంతంలో ఉన్నాం, మనం ఇక్కడ ఆంధ్రాలో తెలుగు మాట్లాడుకుంటున్నాం, అది ఒక భాష మాత్రమే. అలాగే తమిళనాడులో తమిళ్ ఒకటే భాష, మలయాళం అప్పుడు కేరళ వెళ్ళాలనుకోండి మలయాళం. ఇలాగా కాకుండా మనం ఒక 14-15 రాష్ట్రాలు ఒక హిందీ రాష్ట్రాల్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు హిందీ నేర్చుకుంటే మనం వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు బీహార్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ వైపు మనం బొంబాయి వైపు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఉద్యోగ రీత్యా ఏమైనా సరే మనకు నోట్లో మనకి హిందీ భాష ఉన్నట్లయితే అక్కడ మనం బాగా రాణించగలం అమ్మా. కాబట్టి హిందీ నేర్చుకోవడం చాలా మంచిది. దాని గురించి చెప్పాడు అనమాట. విషయ ప్రవేశ చేద్దామా. ఇప్పుడు విషయ ప్రవేశంలో ఏం చెప్పాడు? హిందీ एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. చూడండి ఎంత బాగా చెప్పాడు ఇక్కడ. హిందీ ఎటువంటి భాష అంట? భారతీయుల యొక్క ఊపిరిలో ఉన్న భాష అని చెప్పాడు అనమాట. ये सबकी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है. ఈ యొక్క హిందీ భాషలో మన సంస్కృతి ఉంది, మన భారతదేశం యొక్క సభ్యత ఉంది, గరిమ అంటే మూలం అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకేమన్నాడమ్మా? गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. గాంధీ గారు తన యొక్క జీవితంలో స్వతంత్రత ప్రాప్తి చెందడానికి తను ఎంతో కృషి చేశాడు. దాంతో పాటు హిందీ భాషని పెంపొందించడానికి, హిందీ సేవ చేయడానికి చాలా అతను చాలా సమర్పితం చేసేసాడమ్మా. మొత్తం హిందీ భాషకి పెంపొందించడానికి. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారత హిందీ ప్రజాసభ చెన్నైలో ఉంది కదమ్మా, అది 1919లో 1919 గాంధీజీకే ద్వారా, గాంధీ గారి ద్వారా అది కట్టబడిందమ్మా. అది గాంధీ గారి యొక్క సేవ నివృత్తి యొక్క అది చిహ్నం అన్నమాట. ఇప్పుడు మొత్తం మన యొక్క అహిందీ ప్రాంతంలో ఆ టైంలో హిందీ భాషకి బాగా బ్యాన్ చేసేవారు. ఆ మెద్రాసీలు అసలు హిందీ అంటే ఇష్టపడేవారు కాదు. అటువంటి టైంలో అటువంటి ప్రదేశం ఎంచుకొని చాలా ధైర్యంగా అక్కడ ఆ హిందీ ప్రాంతంలో హిందీ యొక్క ప్రాముఖ్యత చాటారంటే అది గాంధీ గారి యొక్క గొప్పతనమ్మ. అప్పుడు 1919లో చాలా పెద్ద విశాలమైన అక్కడ ప్లేస్ ఇచ్చారు అతనికి. అక్కడ ఇప్పుడు కూడా అంచెలంచెలుగా ఈ యొక్క దక్షిణ భారత హిందీ ప్రజాసభ యొక్క సేవలు జరుగుతూనే ఉన్నాయి. హిందీ యొక్క సేవలని నిర్వీర్యంగా చేస్తూనే ఉన్నారన్నమాట. अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. ఇప్పుడు మనం భారతదేశంలోనే పరిమితమై ఉందేమో ఈ భాష అనుకున్న తరుణంలో మనకి తెలియకుండానే ఇది అంచెలంచెలుగా ఎదిగి అంతర్రాष्ट्रीय स्तर पर చక్కగా అది విరాజమానం అయిపోయిందమ్మా. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. ఈ రోజు మనం చూసినట్లయితే ప్రపంచ మొత్తంలో ప్రతి దేశంలో కూడా హిందీ అంట కరోడో లోగోంకి కోట్ల జనాల యొక్క జీవిక అంటే ఏంటి, జీవనోపాధి అయిపోయింది. హిందీ భాష నేర్చుకొని హిందీ ద్వారా వాళ్ళు ఎంతో మంది జీవనం సాగిస్తున్నారనమాట. ఇక్కడ మనం లెటర్ చూద్దామమ్మా. ఒక మిత్రుడు ఇంకో మిత్రుడికి లేఖ రాస్తున్నాడు హైదరాబాద్ నుంచి. 8वां तारीख है 9वां महीना 2014. प्रिय मित्र,
देखो एक मित्र दूसरा मित्र को क्या बोलता है, तुम कैसे हो, आशा करता हूँ कि तुम अपने परिवार के साथ సకుశల్ हो, నువ్వు ఎలా ఉన్నావు, నేను మీ యొక్క కుటుంబంతో మీ ఫ్యామిలీతో చక్కగా ఉన్నావని అనుకుంటున్నాను. यह जानकर बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నేను నువ్వు హిందీ సే జుడి, హిందీ నుంచి పెంపొందించిన అన్ని కార్యక్రమాల్లో నువ్వు పాలుపంచుకుంటున్నావు అని చెప్పేసి ఈ యొక్క హిందీ యొక్క సేవలో నువ్వు నిమగ్నమై ఉన్నావని చెప్పి తెలుసుకుని నేను చాలా సంతోషించాను. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. నువ్వు ఏంటి హిందీ భాష యొక్క మహత్వం ఏంటి ఇంకా తెలుసుకోవాలని చెప్పి అనుకున్నావు. मैं तुम्हारी जिज्ञासा का नीचे समाधान दे रहा हूँ. నీ యొక్క జిజ్ఞాస అంటే ఇక్కడ ఉత్సుకత, తెలుసుకోవాలన్న తపనకి జిజ్ఞాస అంటారమ్మా. నీ యొక్క జిజ్ఞాస చాలా ఉంది కాబట్టి నేను సమాధాన రూపంలో నాకు తెలిసిన విషయాలు నీకు చెప్తున్నాను విను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. భారతదేశం స్వతంత్ర భారతదేశం అయిపోతే మన భారతదేశానికి మొత్తం ఒక తాటి మీద నడిపించడానికి ఒక భాష చాలా అనివార్యం అయిపోయింది అప్పుడు ఆ కాలంలో. यह काम हिंदी से ही साध्य हो सका. ఆ పని హిందీ ద్వారాయే సాధ్యమైంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజు మనం ఒకటి కంటే అధికమైన భాషలు నేర్చుకోవడం చాలా అవసరం. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అన్ని భాషల్లో హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా చాలా అవసరం అయిపోయింది ఇప్పుడు మన భారతదేశంలో. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. హిందీ మనం నేర్చుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో జరిగే అన్ని కూడా వివిధ కార్యక్రమాలు మనం బాగా తెలుసుకోగలం. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. మన భారతదేశంలో వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే భాషలు మాట్లాడుకుంటాం కదమ్మా మనం. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. మనం అన్ని భాషలు చూడండి, మనం వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే భాషలు మాట్లాడుకుంటాం. మనం మనకి హిందీ వచ్చిందనుకోండి, మనం అన్ని ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है जिसे सारे भारत के वासी जानते हैं. वैसी भाषा ही हिंदी है. ఇక్కడ सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है అన్నాడు కదమ్మా. మనం అన్ని ప్రాంతాల నుంచి మనం కనెక్ట్ అవ్వాలంటే ఒక భాష కంపల్సరీగా మనకి హిందీ రావాలి కాబట్టి ఆ భాష హిందీయే అవ్వాలి. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. అది మొత్తం భారతీయులకి ఒక తాటి మీద నడిపించే భాష హిందీ అమ్మా. హిందీ अपने शाब्दिक अर्थ से ही भारतीय कहलाती है. హిందీ అనేటువంటిది తను भारतीय भाषा అన్నమాట. इसलिए देश के वर्तमान और भविष्य को ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया है. మన యొక్క పార్లమెంట్ లోనమ్మా ఇది 343 యాక్ట్ ప్రకారం ఏక్ కే తహత్ హిందీకి 14 सितंबर అన్నాడు 14 सितंबर 1949 की राजभाषा के रूप में गौरवान्वित किया है. దానికి ఒక రాజభాషగా గౌరవం లభించింది ఆ రోజు అన్నమాట. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మనం 14 సెప్టెంబర్కి మనం హిందీ దివస్, హిందీ డేగా మనం జరుపుకుంటాం అన్నమాట. आज भारत के अलावा बांग्लादेश, नेपाल, म्यांमार, भूटान, फिजी, गुयाना, सुरीनाम, त्रिनिदाद एवं टोबैगो, दक्षिण अफ्रीका, बहरीन, कुवैत, ओमान, कतर, सऊदी अरब, गणराज्य श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ऑस्ट्रेलिया आदि देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. చూసారమ్మా, ప్రతి దేశంలో కూడా మనం పైన చెప్పుకున్న దేశాలన్నిటిలో కూడా హిందీ యొక్క మాంగ్ అంటే ఏంటి, దాని యొక్క పాపులారిటీ పెరుగుతానే ఉంది. విదేశం में भी हिंदी की रचनाएं लिखी जा रही है. మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా హిందీలో మంచి మంచి పోయిట్స్ మంచి మంచి రచనలు రాస్తూ ఉన్నారు.
जिसमें वहां के साहित्यकारों का भी विशेष योगदान है। అక్కడ రాసే పోయిట్స్ ఉన్నారు కదమ్మా, సాహిత్యకారులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క విశేషమైన యోగదాన్ వల్ల, వాళ్ళ యొక్క టాలెంట్ వల్ల వాళ్ళు రాస్తున్నారన్నమాట. ये हम सबके लिए गर्व की बात है कि विदेश में भारतीयों से अपनी व्यवहार करने के लिए वहां के लोग भी హిందీ सीख रहे हैं. మనకి ఇది చాలా గర్వపడవలసిన విషయం అమ్మా. విదేశాల్లో కూడా అక్కడ వాళ్ళ యొక్క వ్యవహారాలు నడుపుకోవడానికి అక్కడ హిందీనే వాళ్ళు యూజ్ చేస్తున్నారు, హిందీ భాష నేర్చుకుంటున్నారు. ఇది మన భారతీయులకి అందరికీ గర్వకారణం. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती ही जा रही है. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచంలో హిందీ యొక్క మాంగ్ అంటే ఏంటి, దాని యొక్క అభివృద్ధి ఇంకా దాని యొక్క टैलेंट పెరుగుతూనే ఉందన్నమాట. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के ప్రచార్ వ ప్రసార్ మే जुड़ी हुई हैं. కాబట్టి భారతదేశంలో కాకుండా అన్య దేశం మేబీ ఎన్నో సంస్థలు హిందీ గురించి ప్రసారం చేయడానికి వాళ్ళు అక్కడ కనెక్ట్ అయి ఉన్నారనమాట. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों से देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. అక్కడ చూడండి, కేంద్రీయ హిందీ సంస్థాన్, హిందీ శిక్షణ ప్రశిక్షణ, ఇవన్నీ కూడా ప్రశిక్షణ సంస్థలు అన్నమాట. ఇవన్నీ కూడా విదేశాల్లో కూడా ఉండి వాళ్ళ యొక్క అభివృద్ధి చాలా చక్కగా చేస్తున్నారమ్మా. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का సంచాలన్ कर रहे हैं. చూడండి, ఇక్కడ ఏం చెప్పాడు, మొత్తం ప్రపంచంలో కరీబ్ సుమారు 150 से अधिक 150 కంట అధికమైన ఎక్కువగా విశ్వవిద్యాలయాలు హిందీ యొక్క సేవ చేస్తున్నారన్నమాట. ఇంకా చూసినట్లయితే హిందీ భాష ఎక్కడెక్కడ అవసరం చెప్తున్నాడు చూడండి అమ్మా. बैंक, मीडिया, फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती जा रही है. ఇటు చూసినట్లయితే మనం బ్యాంక్స్ లో, తర్వాత మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఎక్కడైనా సరే హిందీ యొక్క మాంగ్ అంటే దాని యొక్క ఉపయోగిత దిన్ బ దిన్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతానే ఉంది. इस तरह आज हिंदी नए नए रोजगारों का प्रमुख आधार बन चुकी है. ఈ రోజు చూసుకున్నట్లయితే కొత్త కొత్త అదే రోజుగారు అంటే ఏంటి, మనకి జీవిక, మన యొక్క ఆజీవిక పెరగడానికి, జాబ్స్ రావడానికి, మనకి జీవనోపాధికి ఇది ఆధారం అన్నమాట. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాలోं के लिए ఇక్కడ కొన్ని .coms ఇచ్చాడమ్మా. ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంపొందించడానికి ఇక్కడ తెలుసుకోవాలంటే ఇక్కడ ఏమేమి చూడండి, కొన్ని www రాజ్ భాష .nic అనేసి కొన్ని .coms ఇచ్చాడు చూడండి అమ్మా. దానికి మనం యాడ్ అవుతే ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అది వెబ్సైటింగ్ సేవమే తత్పర్ హే. మనం ఏమేం కావాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనం కొట్టినట్లయితే ఈ వెబ్సైట్ లో ఓపెన్ అవుతాయమ్మా. మనకు కావాల్సినవన్నీ కూడా అక్కడ సమాచారం లభిస్తుంది అనమాట. యా హమారే లియే గర్వ కి బాత్ హే కి సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హే. మరొక్కసారి ఇక్కడ మళ్ళీ చెప్పాడు, మన భారతీయుల కోసం చాలా గర్వపడవలసిన విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో ప్రతి దేశం హిందీ యొక్క మహత్వం తెలుసుకుంది ఈ రోజు. इसका प्रमाण यह है कि सारे विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जा रहा है. ఇంకా దీనికి ఒక ప్రమాణితం ఏంటంటే మన భారతదేశంలో అయితే మనం 14th సెప్టెంబర్ చేసుకుంటాం కదమ్మా, అలాగే ఇక్కడ మొత్తం ప్రపంచంలో 10 జనవరి 10th విశ్వ హిందీ దివస్, ప్రపంచంలో మొత్తంలో కూడా హిందీ దివస్ కూడా జనవరి 10న జరుపుకుంటున్నారు. ఇస్ తరహ హిందీ అంతర్రాష్ట్రీయ స్तर पर शोभित है. ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక శోభ కింద ఒక మంచి టాలెంట్ తో హిందీ ఉందమ్మా. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడు, हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी. నువ్వేం అడిగా, నాకు సెకండ్ లాంగ్వేజ్ గా హిందీ తీసుకోనా అనేసి నువ్వు నాకు అడిగావు కదా. हम जान चुके हैं कि आज राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्वपूर्ण स्थान है. ఈ రోజు మనం రాష్ట్రీయ లెవెల్లో, అంతర్రాష్ట్రీయ లెవెల్లో కూడా హిందీ యొక్క స్థానం ఎంత ఉందో, ఎంత ఎత్తున ఎదిగిందో ఈ భాష మనం తెలుసుకున్నాం. हम इससे अपने उज्जवल भविष्य का निर्माण कर सकते हैं. కాబట్టి హిందీ భాష నేర్చుకున్నట్లయితే, హిందీ తెలుసుకున్నట్లయితే మన యొక్క జీవితం చాలా ఉజ్వలంగా ఉంటుంది, మనం మంచి జీవితాన్ని నిర్మించుకోగలం. इसलिए आगे की पढ़ाई के लिए
प्रथम भाषा हो या द्वितीय भाषा హిందీ కా చయన్ కన్నా హీ లాభదాయక్ హై. కాబట్టి నా సలహా ప్రకారం మొదటి భాష అయినా ద్వితీయ భాష రూపంలో అయినా హిందీ అనేటువంటిది నువ్వు తీసుకుంటేనే ముందు ముందు నీకు లాభదాయకంగా ఉంటుంది. मुझे पूरा विश्वास है कि तुम हिंदी से जुड़कर अंतरराष्ट्रीय स्तर पर अपना देश का नाम रोशन करोगे. ఈ విధంగా ఈ రోజు నువ్వు హిందీ భాష బాగా చక్కగా నేర్చుకొని రేపు అంతర్రాష్ట్రీయ లెవెల్లో కూడా నువ్వు మన యొక్క దేశం పేరు వెల్లు విరిసేలాగా, రోషన్ అంటే ఏంటి, ప్రకాశించజేసేలాగా నువ్వు చేస్తావని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఫ్రెండ్ చెప్పాడు. घर में बड़ों को मेरा प्रणाम कहना, अपने స్వాస్థ్య కా పూరా ధ్యాన్ రఖనా. ఇంట్లో పెద్దలందరికీ నా నమస్కారాలు, నీ యొక్క ఆరోగ్యం గురించి నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫ్రెండ్ చెప్పాడమ్మా. తుమ్హారా ప్రియమిత్ర బషీర్ అహ్మద్, నీ యొక్క ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్ రాశాడు. ఇక్కడ పతా కూడా ఉంది. శ్రీ ఎస్ అభినవ్ కుమార్, 10वीं कक्षा, ఏపీ మోడల్ స్కూల్, వేల్దండ, మహబూబ్ నగర్ 509360 అని ఒక పతా కూడా ఇక్కడ రాసి ఉంది. మీరందరూ కూడా హిందీ భాష గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు కదమ్మా. అందరూ కూడా హిందీ మాట్లాడడం నేర్చుకోండి, హిందీ భాష చదవడం రాయడం బాగా నేర్చుకోండి. మనం ఏ స్టేట్కి వెళ్ళినా సరే, ఉద్యోగ పరీక్షలు ఎక్కడైనా వెళ్ళినా సరే, యాత్ర చేయడానికి వెళ్ళినా సరే, మన నోట్లో హిందీ భాష ఉంటే మనం ఎవరి దగ్గర కూడా మోసపోవమ్మా. చక్కగా మనం అభివృద్ధిలోకి రాగలం. కాబట్టి హిందీ భాష చాలా ప్రయోజనకరమైన భాష. మీరందరూ కూడా విన్నారు కదమ్మా. ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.